మాయా ప్రపంచపు మైనింగ్ రాజ్యం. అక్రమ మైనింగ్, లెక్కలేనంత బ్లాస్టింగ్, పిఎస్ఆర్ దుర్మార్గం, చట్టాలంటే లెక్కలేనితనం, రైతులకు ఎర, పర్యావరణ పాతర, చూపించే లెక్కలు వేరు, మైనింగ్ వందల ఎకరాలు, రైతుల వేదన, అరణ్య రోదన, అసైన్డ్ ఆక్రమణల్లో వ్యవస్థలు గుప్పెట్లు, ప్రశ్నిస్తే దాడులు, బాధితులపైనే కేసులు, నిబంధనలకు ఉల్లంఘన, అధికారులకు సమర్పణ, అసైన్డ్ భూములు, రైతులకు బెదిరింపులు, బాంబుల మోత, పన్నుల ఎగవేత, పల్లెల్లో భయం భయం, యథేచ్ఛగా బ్లాస్టింగ్. అది ఉద్యమాల కిల్లా కరీంనగర్ జిల్లా. చైతన్యవంతమైన ప్రాంతం, ఆకలి తాండవించే ప్రదేశం, ఉపాధి లేక ఊళ్ళు వదిలి దుబాయ్ లాంటి దేశాలకు జనం వలస వెళ్లే జిల్లా. బొంబాయి, పూనా, షోలాపూర్ లాంటి ప్రాంతాలకు వెళ్లి బతికిన జిల్లా. తలపున గోదావరి పారుతుంది, కానీ గుక్కెడు నీళ్లు అందని కాలం. యువత అడవుల బాట పట్టి తెలిసి తెలియని వయసులోనే జీవితాలు తెల్లారిన జిల్లా. ఇన్ని బాధలున్న జిల్లా చుట్టూ ఎంతో జాతి సంపద ఉంది. భూగర్భం నిండా గ్రానైట్ ఉంది. ఏం లాభం? ఆ ప్రాంతవాసులకు పెద్దగా ఉపాధి అందింది లేదు, వ్యవసాయం సాగింది లేదు. ఓ 50 ఏళ్ల క్రితం అక్కడ దళిత ప్రజలకు కొన్ని శతాబ్దాలుగా తినడానికి తిండి లేని విగత జీవుల బతుకులిడుస్తున్నారు. సమాజంలో కలవలేకపోతున్నారు. భూములు లేక, పనులు లేక పస్తులుంటున్నారు. దాంతో అప్పటి ప్రభుత్వాలు వారికి దారి చూపాలని ప్రభుత్వ భూములు పంచింది. కానీ చుక్క నీరు లేదు. బావులు తవ్వుకునే శక్తి వారికి లేదు. తవ్వుకున్నా నీరు పడే అవకాశం లేదు. వర్షాకాలంలో ఏవో వర్షాధారాల పంటలు పండించుకోవడం, జీవితాలు గడపడం జరిగేది. కరువు తాండవమాడే ఆ జిల్లాలో భూముల కింద బంగారం కన్నా బరువైన ఖరీదైన గనులున్నాయి. లక్షల కోట్ల మైనింగ్ సంపద ఉంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన గ్రానైట్ ఉంది. ఈ విషయం అమాయకులైన దళితులకు తెలియదు. తమ భూముల్లో ఉన్న గుట్టలకు, రాళ్లకు ఎంతో విలువ ఉందని అసలే తెలియదు. ప్రభుత్వాలు వారికి చెప్పలేదు. నాయకులు వాటితో వారిని బాగు చేయాలని చూడలేదు. ఆ మైనింగ్ మీద వ్యాపారుల కన్ను పడింది. ఇంకేముంది, అమాయకులకు ఆశలు చూపారు. తిండి గింజలిచ్చి ఆకలి తీర్చినట్లు నటించారు. ఆకలి తీరితే చాలనుకున్న అమాయక దళితులు వ్యాపారుల మాయమాటలు నమ్మారు. తమ భూములను వ్యాపారుల చేతుల్లో పెట్టారు. ఇప్పటికీ పెడుతూనే ఉన్నారు. కానీ ఆ భూములున్న దళితులకు మాత్రం ఆ వ్యాపారాల గురించి ప్రభుత్వాలు చెప్పలేదు. లేదా ఆ భూములను ప్రభుత్వమే తీసుకుని ఆ దళితులకు న్యాయం చేయలేదు. ప్రైవేటు వ్యాపారులకు మాత్రం ప్రోత్సాహకాలు, వారికి రుణాలు ఇచ్చి ప్రోత్సహించారు. కరీంనగర్ చుట్టూ గ్రానైట్ వ్యాపారులకు అనుమతులు ఇచ్చారు. ఇంకేముంది, తవ్వుకున్న వారికి తవ్వుకున్నంత అన్నట్లు భూముల యజమానులను ఒప్పించి మెప్పించి మాయ చేసేవారి అనుమతి తీసుకుని వందల వేల కోట్ల రూపాయల వ్యాపారాలు దశాబ్దాలుగా సాగిస్తున్నారు. అలా అనుమతులను దశాబ్దాలకు అవసరమైన లైసెన్సులు కూడా జారీ చేసుకుంటూనే ఉన్నారు. అలాంటి వాటిలో ఎన్ఎస్ఆర్ గ్రానైట్ కంపెనీ ఒకటి. కానీ అక్కడున్న అన్ని కంపెనీల కన్నా పెద్దది. అక్రమ మైనింగ్లో ఆరితేరింది. అక్కడ అక్రమ మైనింగ్తో లెక్కలేనంత బ్లాస్టింగ్ జరుగుతుంది. అమాయకపు దళిత రైతులకు డబ్బులు ఎరవేసి వారిని నమ్మించి మైనింగ్ క్వారీల పక్కనున్న భూములను వ్యవసాయానికి పనికిరాకుండా చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను రైతులకు ఉపయోగం లేకుండా చేసి క్వారీల వ్యర్థాలను భూముల్లో వేసి చివరకు ఆ భూములను లాగేసుకున్నారు. ముందు రైతులను ప్రలోభాలకు గురి చేశారు. వారికి ముందు కొంత సొమ్ము చెల్లించారు. కరీంనగర్ చుట్టూ ఉన్న అన్ని గ్రానైట్ కంపెనీలు ఇదే పని చేశారు. అందులో భాగంగా వందల ఎకరాల్లో సాగుతున్న పిఎస్ఆర్ కంపెనీ మిగతా కంపెనీలను మించి వ్యాపారం సాగిస్తుంది. వేలాది కోట్ల రూపాయల మైనింగ్ వ్యాపారం చేస్తుంది. కానీ పేద దళితులకు ఏమిస్తోంది? ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను ఎగవేస్తుంది. పర్యావరణాన్ని పాడు చేస్తుంది. మైనింగ్ పక్కన ఉన్న రైతుల పొలాలను పాడు చేస్తున్నారు. వరుసగా అనుమతులు తెచ్చుకుంటూ పక్కనున్న పొలాలని లాక్కుంటున్నారు. మైనింగ్ చేపడుతున్నారు. ఇలా ఒక దగ్గర మొదలైన మైనింగ్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటికీ విస్తరించింది. కేవలం తమ క్వారీ వ్యర్థాలను వేసుకున్నందుకు అవసరమైన సొమ్ము చెల్లిస్తామంటూ నమ్మిస్తారు. కొంతకాలానికి ఆ భూములను రాయించుకుంటారు. ఇలా రైతులపై దౌర్జన్యం చేస్తారు. వారి నుంచి భూములు లాక్కుంటారు. దళితులు కావడంతో వారు ఇతరులకు చెప్పుకోలేక, మైనింగ్ వ్యాపారులతో పోరాడలేక వాళ్ళు ఇచ్చింది తీసుకుని భూములు కోల్పోతున్నారు. నిరంతరంగా సాగుతున్న వారి పోరాటానికి విలువ లేదు. వారి జీవితాలకు గ్యారంటీ లేదు. ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్న మైనింగ్ వ్యాపారులను అడిగేవారు లేరు. బాధితులకు న్యాయం చేయమనేవారు లేరు. ప్రశ్నించిన వారి మీద దాడులు, ప్రాణాలు తీస్తామని బెదిరింపులు, మీడియా రాస్తే బెదిరింపులు, అధికారులకు సైతం హెచ్చరికలు. భూములు ఇచ్చిన రైతులను ఆదుకున్నది లేదు. అసలు అసైన్డ్ భూములు అమ్ముకోవద్దు, కొనుక్కోవద్దు, ఇది చట్టం చెబుతున్న మాట. అయినా అమాయక దళితులను మోసం చేస్తున్న ఏ ప్రభుత్వమూ పట్టించుకోదు. సరే, ఇంత జరుగుతున్న ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీగా ఆదాయం ఏమైనా సమకూరుతుందా అంటే అదీ లేదు. కొన్ని వందల కోట్ల రూపాయల బకాయిలున్నాయి. అయినా ఎవరూ పట్టించుకోరు. అధికారులు గట్టిగా అడగలేరు. నాయకుల ఆదేశాలు పాటిస్తారు. గ్రానైట్ వ్యాపారులు ఇచ్చే కోట్లతో నాయకులు రాజకీయం చేస్తుంటారు. వ్యాపారులు ఇచ్చే ఖరీదైన కానుకలు పుచ్చుకొని అధికారులు వారి జోలికి వెళ్లరు. ప్రజల గురించి ఎవరూ ఆలోచన చేయరు. ప్రజలకు నష్టం చేసి, పర్యావరణానికి హాని చేసి, ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టి వ్యాపారం చేసేవారిని ఏ అధికారి చట్టపరంగా చర్యలు తీసుకోరు. అధికారులు వస్తుంటారు, పోతుంటారు. వ్యాపారులకు సహకరిస్తూనే ఉంటారు. బాధితుల గోడు మాత్రం ఎవరూ వినరు. దాంతో భూములిచ్చిన పాపానికి తిండి లేక, భూములు తమవి కాక తమ భూముల్లోకి తామే వెళ్లలేక
కూలీ లేక జీవితమే శాపంగా బతుకుతున్న వారి గురించి ఎవరు పట్టించుకోవాలి? దళితుల భవిష్యత్తు క్వారీల వ్యాపారులు తుంచేస్తుంటే మౌనంగా రోధిస్తున్నారు. వారి గోడు ఎవరు వినాలి? ఎవరు పట్టించుకోవాలి? అధికారులు బాధితుల మొర ఆలకించరు. పోలీస్ స్టేషన్లలో వారికి న్యాయం జరగదు. వ్యాపారుల వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని అధికారులను తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంటూ వందలాది ఎకరాల్లో మైనింగ్ చేస్తున్నారు. అలాంటి అక్రమ మైనింగ్ వ్యాపారాల్లో లెక్కకు మించి తవ్వకాలు జరుగుతుంటాయి. లెక్కకు మించి దారుణాలు చోటు చేసుకుంటాయి. కనుచూపు మేర కనిపించేంత మైనింగ్ చేస్తున్నా ఎక్కడా సరిహద్దు కనిపించదు. ఎక్కడా ఒక సూచిక కూడా ఏర్పాటు చేయరు. ఆ మైనింగ్ క్వారీల వైపు చీమ కూడా దూరకుండా చూసుకుంటారు. చుట్టూ మనుషులను పెట్టుకుంటారు. పొరపాటున కూడా అటువైపు ఎవరూ రాకుండా చూసుకుంటారు. చివరికి పోలీసు కూడా అటువైపు చూడరు. అధికారులు అటువైపు కన్నేయాలంటే కూడా జంకుతారు. అధికారులకు ఎక్కడ ఎలా ముట్టాలో అది ముట్టుతుంది. అంతవరకే కానీ క్వారీల వైపు ఎవరూ వెళ్లొద్దు. సహజంగా క్వారీలలో మైనింగ్కు వాడే పేలుడు పదార్థాలు సైతం నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్నారన్న విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మైనింగ్ వ్యాపారం అనుమతుల సమయంలో అధికారులు సూచించే పేలుడు పదార్థాలు కాకుండా తమ ఇష్టానుసారం వాడుతుంటారు. అవి ఎంత వాడుతున్నారన్న దానిపై కూడా లెక్కలేదు. యథేచ్ఛగా బ్లాస్టింగులు చేపడుతున్నారు. అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా పెద్ద ఎత్తున బ్లాస్టింగులు చేస్తుంటారు. నిబంధనలు తొంగలో తొక్కేశారు. పక్కనే ఉన్న సర్వారెడ్డిపల్లె ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. ఏ రాయి వచ్చి వారి నెత్తిన పడుతుందో తెలియదు. ఏ రాయి వచ్చి వారి ఇంటి మీద పడుతుందో తెలియదు. ఎవరి ప్రాణాలు ఎప్పుడు గాలిలో దీపాలవుతాయో తెలియదు. అయినా పట్టించుకునే నాదుడే లేడు. మైనింగ్ను ఆపరు. ఆ భూముల అసలు హక్కుదారులకు వాటాలివ్వరు. పేదలంటే అందరికీ చిన్నచూపే. వారి జీవితాలు కూడా అంతే.